ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దున్నపోతులు అనరు. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఓ ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐఎమ్ యంగ్, సో ఐఎమ్ ఓకే. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. హే మిస్టర్, ఇట్రా. చేతి ఈ చెయ్యి, 2 చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యా. యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? హే కౌబాయ్. ఐఎమ్ నాట్ ఎ కౌబాయ్, ఐఎమ్ ఎ కౌబెగ్గర్. Okay, did you hear any girl yelling out here? యా, ఐ హెడ్. Where? I want something, na? I like your spades. Where? There. That's my girlfriend's bag. Oh, your girlfriends. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Ay, boy. హే బ్లాక్ క్యాట్, ఇట్రా. రో. తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సరే, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. నేను డ్రై వేసుకున్నాను, దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు కావాలి. నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలగాడు. అరే, ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం, కానీ గెలిచింది. అది నా తప్ప? మాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా, నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్, కట్టమైజంని తలుచుకో.
సగం చచ్చిండు ఆపి నన్ను ఎందుకు చెప్పు. అన్నా ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్క ఆడుతుండు. తమ్మి వస్తా. రేయ్ అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతున్నావు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే ఏందిరా కట్ట మైసమ్మ? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందాలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా. ఒప్పుకోద్దేంట్రా నీ అబ్బా. ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు లొల్లి చేస్తావు ఎందువే? ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసలు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. రేయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి. ఏముందనా తానెత్తానకే రేయ్ పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. నేనా పట్టుకోమని నేను బే. ఓ నేనా? ఇంకోసారి పట్టుకున్నా ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే. ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? గివే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? గివే మరి గిట నీ 10,000 ఏమైనా? గివే అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారా తప్పించా. ఫ్రెండ్ వా మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా? రేయ్ ఆగరా. రేయ్ నీ నొత్తి పట్టను. వరుసగా ముద్రే తలుపులు పోతున్నారంటే వెదవెళ్ళారా? పని పడాలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు సంవత్సరానికి పనికి రాకుండా చెత్తకుంటే నెదం. బాల పంచుకుని తాగితే పాపాలు పోతారా వెదవల్లారా? ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. బాబు ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వు బాబు ఓ అరే తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్నా? జోబులు ఉన్నాయి.
నా 10,000 ఏమైనా బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడినెత్తిన బండబడా, ఆడి కొంపకి నిప్పెట్టా, ఆడిగుండకి సిల్లుబడా, ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడి సావా? ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో, నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు? పైకి అట్టగంటున్నాడు గాని బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో వాటిని ఏసకపోయిని అంటారు. అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? యా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరుసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో, ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష, ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా, కానీ నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదు అక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలని 26 అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 ఏమన్నా 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 4-1-14-9-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా, మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే. పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్న వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నంటే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావని అట్టి పెట్టుంచా. తిను. ఒరే నిన్నేరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా, మీ వదిన నేను తిట్టినందుగా. పోరా, బీరు కొంటాం డబ్బులు లెక్క నేడుస్తుంటే. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కు తింటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా? బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, కొద్ది ముద్దుంటేటమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 ఆ లేడీస్ బ్యాక్ సీట్ అండి. ఆ 20-60 ఇటు అటో లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా వెళ్ళే మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడ? రేయ్, సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి ఏదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. కంగ్రాట్స్, మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. అందుకే నువ్వు మాకు నచ్చింది, మేము ఎక్కడికి వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేసిందిరా. కామధేను అంటే? ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా.
వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కదరా, షార్ట్ టైం. ఏదోట్లా అర్జెంట్గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి బాబోయ్, తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. వెళ్ళు. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ, మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఓ, ఏం నీ ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐమ్ యంగ్, సో ఐమ్ ఓకే. నేను నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి. నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి. అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచివాడండి. మీరు ఇంకా నన్ను పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచివాడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కి. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలిరా. పద, ఆ వర్క్లో ఉందాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేము. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్, నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకు చాలు. మీను, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఇలా చేసావు మీను? ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు, ఒక క్వార్టర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పంపదీసి నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. అయినా మీరెవరు నన్ను అడగటానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్లోకి దించుతారు, లైఫ్లో ముంచుతారు. ఛే.
అనవసరం నేను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి నీకు దండ పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్. లారీ! ఏంటండి కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు. అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్ ఇట్రా. చేతి ఈ చెయ్యి, 2 చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా. యా యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? ఈ పళ్ళు విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3 విట్నెస్ అడుగు, వాడే. Who lets the dogs out? Who lets the dogs? Yeah? I'm Hancock, owner of this shop. Oh, help me with the price. How much? Too much. Too much? Your boyfriend. Too much. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్ వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా మీది. మరి ముందు వెళ్ళిపోతారా? సారీ సారీ సారీ. వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడున్నారు? మీతో. నా వెనక్కి రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో హలో. హే cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. అమ్మని అమ్మ మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spades is mine, Anna. Hello? Excuse me. Hey! ఆ రోజు నిజంగా కావాలి, ఇంటెన్షన్ కాదండి. చిల్. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే, మీదేం తప్పు కాదని చెప్పింది. అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదా అండి? లేదు. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా. సారీ చెప్తాన్నారు. ఓహో సారీ. Sorry. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయి ఉంటుంది కదా. నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్లో జరిగింది. మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇండియా వద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరో మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు కదా. కరెక్ట్. మీరు నా బ్యాగ్, నా క్యాష్. కూల్ కూల్ కూల్. ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. Who? వాడే పట్టుకోండి. That big juttu guy? That's my girlfriend's bag. Oh, your girlfriend's. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Hey, gentleman, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra. Hey! నా పాస్పోర్ట్, క్యాష్. అన్నీ ఉన్నాయిగా? యా, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఎ స్వీట్ హార్ట్. థ్యాంక్ గాడ్ మీరు నా పాస్పోర్ట్ వెనక్కి తీసుకురాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ సర్వ్ చేయాల్సి వచ్చేది. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్న అబద్ధాడానండి, ఇచ్చేసాడు. అది అబద్ధం అని చెప్పినందుకు ఫీల్ అవుతున్నాను. ఓ నేను తుడుస్తాను. అయ్యో, నెక్స్ట్ టైం డైరెక్ట్గా నా వైఫ్ అని చెప్పేస్తానులేండి.
ఏంట్రా ఈరోజు మరీ గుడ్లు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకు ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్గా విను. మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఆ, ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను. ఆ. అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. ఆ? సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకు ఫోన్ చేయబోయి మీనుకు ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకేదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా వదిన డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. అలాగే. ఇద్దరు మేనేజ్ చెప్పు. ఒరే, మంజు ఆడపిల్ల మగపిల్లాడు అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా ఎర్రి. హాయ్, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మీను 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 అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్గా లేని ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ బాగా నాయిస్గా ఉంది కదా, బయటికి వెళ్ళి మాట్లాడదామా? దా. నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో మీకేం పట్టలేదా? వెయిట్ వెయిట్, ఐల్ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చేయరా, మంజు వచ్చిందంటే ముంజు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. టేరీ, నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు మీను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. రాలేదండి, వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి, మిమ్మల్ని పప్పకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. అయ్య బాబోయ్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా రో. తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. మ్? డ్రింక్ డ్రింక్. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. రే నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గడువు కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడావు? నా ఫోటోలు చూపించి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి ఆఫీస్లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరూ కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను, చూసి లవ్లో పడేద్దాం అనుకున్నాను. కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నేను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, నేను మళ్ళీ మంజుని చూసి. మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. Don't you ever touch me! ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేసా. బ్లడీ చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్య బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా. అయ్యా, నర్సు జ్యూస్ తెస్తే తాగలా, కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ని తీసుకురండి. అలాగే అక్క, నువ్వు రా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సార్, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం
పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి, కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది, నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లా. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబు రే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. నోర్మై, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే, నువ్వు బానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను మేడం నుంచి విసిరేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంట్రా ఇంత ఫ్రెష్గా ఉన్నావు? ఆ బొట్టేంటి అసలు? ఆన్ ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని ఉందిరా. అయ్యి బాబు ఏంట్రా అది? తర్వాత చెప్తా. ఒరే, నేను కూడా వస్తాను, నాగరా. సార్, నా పేమెంట్. అదేంటి అడిగాను, దెబ్బలు తోలుతేమో రమ్మన్నాను, తగలేదు కదా. పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే ఓహో, పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకే అంబులెన్స్ ఎక్కుతాడా? అటు. ఇది మన ఇల్లు కదా, పద. వదినా, మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటరీ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంట్రే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు? వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను నీకు ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను, నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్, డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు, అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు, నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది, మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. యో, ఏం దట్ట చూతండా దా? ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా, దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. ఓకే. దా అమ్మి, కుడికాయలు లోపలికి పెట్టిరా అమ్మి. ఆహా, నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది.
సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే సరేనా? ఓకే. ఓకే. అమ్మే అది వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా. మున్నూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికిడి తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది రోయ్. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. రే నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండి అనేవాడు కూడా వెతుకుతున్నాడు. రే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైరేసుకున్నాను దీంతో చెప్పకరా, అక్కడే చూస్తోంది. రే ఎవడ్రా? ఏంటా సౌండ్? తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే వెళ్ళి చూడండి ఏమైందో. అరే ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పటి కప్పుకుని పడుకుంది. కుక్క దుప్పటి కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు? ఈడు ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मैं हूँ अंगारा तू कोमल कली कोमल कली क्यों तू मुझे प्यार करने चली मुफलिस मुसीफा वाह क्या फिगर है. आसमान पे तारे गुच्चे गुच्चे अंगूर के दाने कच्चे कच्चे पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा पर्दा నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. తెలుగు